Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఫర్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ 2025 గురించి 2025లో సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే తెలుగు స్టేట్స్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్స్ బోర్డ్ ఎగ్జామ్స్ అనేటువంటివి మార్చ్ 15th, 16th ఆర్ 17th ఆ 3 డేసెస్లో స్టార్ట్ అవుతున్నాయి. ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అనేటువంటివి 10th క్లాస్ స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు బోర్డ్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఇప్పటి వరకు పిల్లలు అటెంప్ట్ చేయలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం బోర్డ్ ఎగ్జామ్స్ అనేటువంటిది రాస్తున్నారు. ఈ బోర్డ్ ఎగ్జామ్స్కి మీ స్కూల్స్ ఆర్గనైజేషన్స్ మీరు మీ వేలో 1 year 2024 నుంచి 2025 ఎగ్జామ్ వరకు ఇన్ డీటెయిల్డ్గా బ్లూ ప్రింట్ ఫాలో అవుతూ ఎగ్జామినేషన్స్కి చదువుకొని ఉంటారు. నేను మీరు 1 year ఎలా చదవాలి అనేటువంటిది షెడ్యూల్ చెప్పడం లేదు. ఎగ్జామ్ రోజు మీకున్నటువంటి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సైన్స్, మ్యాథ్స్, సోషల్ 6 సబ్జెక్ట్స్ అనేటువంటివి టైం షెడ్యూల్ అనేటువంటిది మీకు ఇచ్చున్నారు ఆల్రెడీ, రైట్? సో ఆ ఎగ్జామ్ రోజు మీరు ఏం చేస్తే మంచి స్కోర్ అనేటువంటిది అటైన్ చేయగలరు అనేటువంటి దానిపైన టిప్స్ అనేటువంటివి చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో. మీరు ఎగ్జామినేషన్స్కి మీ మెటీరియల్లో బ్లూ ప్రింట్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. సో ఎగ్జామ్ రాసే రోజు మీరు చేయవలసినటువంటి స్ట్రాటజీస్, టిప్స్ అండ్ సమ్ అడ్వైజెస్ అనేటువంటివి నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుంది. వీడియో చివరి వరకు స్కిప్ కాకోకుండా చూసి అన్ని టిప్స్ని లింకప్ చేసుకుంటేనే మీరు పర్ఫెక్ట్గా మీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో మంచి స్కోరు, గ్రేడ్ అయితే 10/10 గ్రేడ్, స్కోర్ అయితే 600కి 595+ ఆర్ 600 స్కోర్ అనేటువంటిది మ్యాచ్ చేయగలరు. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ వీడియో చూస్తున్న వ్యూయర్స్ మీ సరౌండింగ్ ఎవరైనా బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవుతున్నారు అని అంటే వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. టిప్స్. టిప్ 1, ఎసెన్షియల్స్ ఫర్ ఎగ్జామ్ డే. ఎగ్జామ్కు ఫర్ ఎగ్జాంపుల్కి మీరు బైక్ రైడింగ్ చేయాలి అనుకున్నారు. మీకు ఏ మెటీరియల్స్ ఉండాలి? బైక్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి బైక్ రైడింగ్ చేసేటప్పుడు. సో అదేవిధంగా ఎగ్జామ్కు వెళ్ళే ప్రతి స్టూడెంట్కి ఏ ఎసెన్షియల్ మెటీరియల్స్ అనేటువంటివి అవసరం అవుతాయి అంటే ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నట్టుగా మీరు ఫస్ట్ ఏం చేయాలి? ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకొని హాల్ టికెట్ పెట్టుకోవాలి. ఎగ్జామ్ ప్యాడ్ అనేటువంటిది తీసుకోవాలి. స్కేల్ 30 సెంటీమీటర్ స్కేల్ ఉండేది ఒకటి తీసుకోండి. జామెట్రీ బాక్స్లో 15 సెంటీమీటర్ ఉన్నటువంటి స్కేల్ తీసుకోండి. పెన్స్ అనేటువంటివి బ్లాక్, బ్లూ, పెన్సిల్ ఇవి మాత్రమే మీరు ఎగ్జామ్లో యూజ్ చేయండి. రెడ్, గ్రీన్ యూజ్ చేయకండి. ఎగ్జామ్కు వెళ్ళేటప్పుడు 1 పెన్ మాత్రమే తీసుకొని వెళ్ళకండి. ఎక్స్ట్రా పెన్స్ అనేటువంటివి క్యారీ చేయండి. రాసేటప్పుడు పెన్ అనేటువంటిది కింద పడిపోయింది అనుకోండి, దాని యొక్క నిబ్ ఏదైనా ప్రాబ్లం అయితే అర్జెంటుగా మీకు మీ దగ్గర ఎక్స్ట్రా పెన్స్ ఉంటే తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు? 3 hours ఆఫ్ టైం ఉంటుంది. వాటిలో ఒక 5 minutes టైం వేస్ట్ అయినా కూడా మీకు టైం అనేటువంటిది ఇబ్బంది జరుగుతుంది. క్వశ్చన్స్ అన్నిటినీ
క్లియర్గా రాయడానికి. సో ఎసెన్షియల్ మెటీరియల్స్ ఏమున్నాయి? హాల్ టికెట్, ఎగ్జామ్ ప్యాడ్, స్కేల్, పెన్స్, పెన్సిల్, జామెట్రీ బాక్స్, ఇవన్నీ ఎసెన్షియల్ మెటీరియల్స్. మీరు ఏ మెటీరియల్స్ తీసుకొని పోకూడదు అంటే ప్రొహిబిటెడ్ ఐటమ్స్. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఈ ఐటమ్స్ క్యారీ చేయకూడదు. ఏంటివి? ఎలక్ట్రానిక్ గూడ్స్ అయినటువంటి ఫోన్, క్యాలిక్యులేటర్, స్మార్ట్ వాచెస్, వైట్నర్ అండ్ అన్ఆథరైజ్డ్ నోట్స్. అన్ఆథరైజ్డ్ నోట్స్ అంటే మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ జరుగుతుందనుకోండి, ఇంగ్లీష్కి సంబంధించి చీటీలు, స్లిప్స్ అనేటువంటివి తీసుకొని వెళ్తూ ఉంటారు. అటువంటివి క్యారీ చేయకూడదు. టిప్ 2, అరైవ్ అట్ ది ఎగ్జామ్ సెంటర్ అట్లీస్ట్ 30 minutes ఎర్లీ. ఎగ్జామ్ ఏ రోజైతే మీకు ఉంటుందో అప్పుడు మీరు ఎగ్జామ్ సెంటర్కి 30 minutes ముందుగా రావడం అనేటువంటిది ఐడియల్ అరైవల్ టైం అని చెబుతాము. ఈ 30 minutes ముందు రావడం చేత మీకు ఏంటేంటి ఉంటాయి, ఎలా పాజిటివ్ వైబ్స్ మీకు వస్తాయి అని అంటే, హాల్ టికెట్ అనేటువంటిది ఆ ఎగ్జామ్ సెంటర్లో రూమ్లోకి వెళ్ళేటప్పుడు నోటీస్ బోర్డు మీద మీ హాల్ టికెట్ నెంబర్, రూమ్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటారు. ఫ్రంట్లో సెక్యూరిటీ హాల్ టికెట్ అనేటువంటిది చెకింగ్ చేసి క్లాస్ రూమ్లోకి ఎంట్రీ ఇస్తారు. సో ఈ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. లేదు మీరు మీ హౌస్ నుంచి మీ ఎగ్జామినేషన్ సెంటర్ సమ్ టైం పడుతుంది అనుకోండి, 3 to 4-5 kilometers అని మీరు చెక్ చేసుకొని ఉంటారు. ఆ టైంలో ట్రావెల్ అయ్యేటప్పుడు ఏదైనా ట్రాఫిక్ ఇష్యూ కానీ ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ రెమెడీ చేసుకుంటూ 30 minutes మినిమం మీరు ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. హాల్ టికెట్ వెరిఫికేషన్ అయిపోతుంది. మీరు మీ రూమ్ నెంబర్ ఎక్కడ అనేటువంటిది చెక్ చేసుకుంటారు. ఆ రూమ్ నెంబర్ 1 మీ హాల్ టికెట్ ఎక్కడైతే అక్కడ డెస్క్లో వెళ్ళి మీరు కూర్చుంటారు. సో 30 minutes మీరు వెళ్ళంగానే చేసిన ఫస్ట్ పాయింట్ చెకింగ్ అయిపోయింది, కూర్చున్నారు. మీ దగ్గర 30 minutes అనేటువంటిది టైం ఉంది. 30 minutes ఎర్లీగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ని చేరుకోవడం చేత చెకింగ్ అయిపోతుంది. హ్యాపీగా వెళ్ళి మీ డెస్క్, సీట్ ఎక్కడైతే హాల్ టికెట్ మెన్షన్ చేసి ఉంటారో అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. సో దీన్నే ద స్వీట్ స్పాట్ అని చెబుతాము, ఐడియల్ అరైవల్ టైం అని చెబుతాము. సో మీరు ఫస్ట్ చేయవలసిన పని, మీరు ఒక లాంగ్ బ్రీతింగ్ చేస్తే మీ లోపల ఉన్నటువంటి, సో ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారు కాబట్టి కామన్గా హ్యూమన్స్ కాబట్టి, అందరు చిన్నపిల్లలు కాబట్టి అందరికీ చాలా టెన్షన్ ఉంటుంది. అంటే మీరు చదివింది 10th క్లాస్ సిలబస్సే, వాటిలోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, కానీ ఒక ఫియర్ అనేటువంటిది ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో, నాకు 100 మార్క్స్కి 100 రావాలి అనేటువంటి ఎగ్జైట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ ఎగ్జైట్మెంట్ పడుకోకుండా హ్యాపీగా మీరు చదువుకున్న సిలబస్సే అక్కడ ఇస్తారు. ఏమిస్తారు అనేటువంటిది అది కంపల్సరీ మన క్వశ్చన్ పేపర్ చూస్తే తెలిసిపోతుంది. సో టెన్షన్ పడుకోకుండా మీరు బ్రీతింగ్ తీసుకొని ఎగ్జామ్ బ్రీతింగ్ చేసుకుంటే ప్రెషర్ అనేటువంటిది తగ్గిపోతుంది, మైండ్ అనేటువంటిది క్లియర్ అయిపోతుంది. సో కాన్ఫిడెంట్గా మీరు ఫీల్ అవుతారు. ఇంకా 3 hours టైం అనేటువంటిది ఎగ్జామ్కి ఉంటుంది కాబట్టి 3 hours స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో డిస్టర్బెన్స్ జరగకోకుండా ఉండడానికి మీరు రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవడానికి కూడా అర్లీగా 30 minutes అనేటువంటిది యూజ్ అవుతుంది. రెస్ట్ రూమ్ ఏవైనా చేసుకోవాలి అనుకుంటే 3 hours ఎగ్జామినేషన్ టైంలో ఇబ్బంది పడుకోకుండా, టైం అనేటువంటిది వేస్ట్ చేసుకోకుండా ముందుగానే రెస్ట్ రూమ్కి వెళ్ళి అటువంటి కార్యక్రమాలన్నీ చేసుకొని ఫ్రీగా మీరు మీకు అలాట్ చేసినటువంటి సీట్లో కూర్చోండి. కూర్చున్న తర్వాత ఇంకొక చిన్న విషయం మీరు అబ్జర్వ్ చేయవలసింది, మీరు కూర్చున్న చుట్టూ ఏవైనా పేపర్స్ కానీ, డెస్క్ లోపల కానీ, చుట్టూ కానీ, కాళ్ళ కింద కానీ
కనపడితే వాటిని తీసేసి అక్కడ డస్ట్బిన్లో వేసేసేయండి. అదోసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామినర్ వచ్చినప్పుడు హాల్లోకి వైట్ పేపర్ ఉందనుకోండి, బై మిస్టేక్ మీరు తెచ్చుకోలేదు, ఎవరో అక్కడ వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, సో లేకపోతే ఆ క్లాస్ రూమ్లో ఎవరైనా మళ్ళీ యూటిలైజ్ చేసుకుందామని చెప్పేసి అక్కడ పెట్టేసి వెళ్ళారనుకోండి, ఎగ్జామినర్ వస్తారు, అది మీరు తెచ్చుకున్న స్లిప్పే అని చెప్పేసి అని అనుకున్నారనుకోండి, సో ప్రాబ్లమ్స్ రైజ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు మీ చుట్టూ చెక్ చేసుకోండి, టైం ఉంది కాబట్టి. రైట్. టిప్ 3, మీరు ఆన్సర్ బుక్లెట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్. ఆన్సర్ బుక్లెట్, ఆ బుక్లెట్ ఇచ్చిన తర్వాత మార్జిన్స్ అనేటువంటిది చేసుకోవాలి. 24 పేజెస్కి మార్జిన్స్ 15 మినిట్స్ ముందే మీకు ఆన్సర్ బుక్లెట్ మీ టేబుల్ పైన ఇస్తారు. కాబట్టి ఇన్విజిలేటర్స్ ఆ బుక్లెట్కి 24 పేజెస్కి మార్జిన్స్ అనేటువంటివి వేసుకోండి. మార్జిన్స్ అనేటువంటివి ఎలా వేసుకోవాలి? ఒక పేజీలో ఒక మార్జిన్ వేసి ఇంకొక పేజీలో ఇంకొక మార్జిన్ వేయకూడదు. టోటల్ 24 పేజెస్కి ఏ విధంగా అయితే మీరు ఫస్ట్ పేజీలో మార్జిన్స్ వేస్తారో అదే విధంగా మార్జిన్స్ వేసుకోవాలి. ఎలా బుక్లెట్లో మార్జిన్స్ వేసుకోవాలి అని అంటే, ఇలాగా పేజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది బిఫోర్ 15 మినిట్స్. ఇక్కడ ఇచ్చినప్పుడు టాప్లో 2.5 సెంటీమీటర్ ఉండేటట్లు మార్జిన్ వేసుకోండి. బాటంలో 1.5 సెంటీమీటర్ ఉండేటట్లు మార్జిన్ వేసుకోండి. రైట్ సైడ్ దాన్ని ఇన్నర్ మార్జిన్ 1.5 సెంటీమీటర్ ఉండేటట్లు వేసుకోండి. అలాగే సైడ్ 1 ఔటర్ మార్జిన్ 2.5 సెంటీమీటర్ ఉండేటట్లు మార్జిన్స్ వేసుకోండి. సో ఈ విధంగా మీరు కన్సిస్టెన్సీగా 24 పేజెస్కి మార్జిన్స్ అనేటువంటివి ఒక 5 to 10 మినిట్స్ మీరు తెచ్చుకున్నటువంటి 30 సెంటీమీటర్ స్కేల్ యూజ్ చేసుకొని ఈ చెప్పినటువంటి లెంత్లో 24 పేజెస్కి నీట్గా మార్జిన్స్ అనేటువంటివి పెన్తో అయినా వేసుకోవచ్చు, పెన్సిల్తో అయినా వేసుకోవచ్చు, అది మీ యొక్క కంఫర్ట్. సో మార్జిన్స్ వేసుకొని బుక్ రెడీగా పెట్టుకొని ఉండండి. టిప్ 4, 5 మినిట్స్ ముందు మీకు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇన్విజిలేటర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో క్వశ్చన్ పేపర్ ఇవ్వంగానే మీరు తొందరపడి క్వశ్చన్ పేపర్ని ఓపెన్ చేయడం ఇవన్నీ చేయకండి. వాళ్ళు బెల్ అనేటువంటిది అనౌన్స్మెంట్ ఇస్తారు. ఓపెన్ క్వశ్చన్ పేపర్ అన్నప్పుడు మీరు క్వశ్చన్ పేపర్కి స్టిక్ చేయబడి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకొని అప్పుడు చూడండి. సో క్వశ్చన్ పేపర్ మీ చేతిలో ఉంది. ఎగ్జామ్ 3 hours ఆఫ్ టైం ఇస్తుంది. ఎగ్జామ్ స్టార్ట్ అని చెప్పారు, రైట్? సో తొందరపడి మీరు గబగబా సెక్షన్స్ క్వశ్చన్స్ అని స్పీడ్గా స్టార్ట్ చేయకండి. ఇక్కడ మీరు చేయవలసినటువంటి స్ట్రాటజీ ఇదే, మీకు స్కోర్ అనేటువంటిది ఎన్హాన్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ 3 hours 180 మినిట్స్ షెడ్యూల్లో 5 to 10 మినిట్స్ థరోలీ క్వశ్చన్ పేపర్ రీడింగ్, ఈజీ, మీడియం, డిఫికల్ట్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేసుకోండి. మీరు ఈజీగా ఉండేటివి ఫస్ట్ రాయండి, మీడియం సెకండ్ రాయండి, డిఫికల్టీగా ఫీల్ అయ్యే క్వశ్చన్స్ లాస్ట్ స్టెప్లో రాయండి. ఫైనల్గా రాసిన వాటిని రివ్యూ చేసుకొని ఏవైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. ఫైనల్గా 5 మినిట్స్ హాల్ టికెట్, మీ బుక్లెట్ కోడ్ అవన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చారా చూసుకొని బుక్లెట్ని ఇన్విజిలేటర్కి సరెండర్ చేయండి. Step 1, read the question paper carefully and select the easy, medium, difficult. Step 2, answer easy questions first. Step 3, attempt moderate questions. Fourth step, attempt
డిఫికల్టీ క్వశ్చన్స్ అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫైనల్గా రివిజన్ చేసుకోండి, ఏవైనా కరెక్షన్స్ ఉంటే చెక్ చేసుకోండి. టిప్ 5 అడిషనల్ టైం మేనేజ్మెంట్ టిప్స్. 3 hours టైం అంటే 180 minutes వస్తుంది. ఎన్ని మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది? 100 marks కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అంటే 1 mark మీరు గెయిన్ చేయాలి అని అంటే ఎంత టైం మీరు స్పెండ్ చేయాలి? 1.8 minutes అనేటువంటిది టైం స్పెండ్ చేయాలి. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 mark క్వశ్చన్కి 1 mark మైనే ఆన్సర్ ఇవ్వండి. 2 marks క్వశ్చన్కి 2 marks మైన ఆన్సర్ ఇవ్వండి. 4 marksకి 4 marks మైన ఆన్సర్ ఇవ్వండి. 8 marks క్వశ్చన్ ఆర్ 7 marks క్వశ్చన్స్ ఇస్తే వాటికి తగినంత ఆన్సర్ ఇవ్వండి. అలా కాకోకుండా 2 marks క్వశ్చన్కి 8 marks అంతా ఆన్సర్ రాశారనుకోండి, టైం అంతా కన్జ్యూమ్ అయిపోతుంది. రిమైనింగ్ క్వశ్చన్స్కి మీరు అటెంప్ట్ చేయలేరు. కొందరు ఎగ్జామ్ రాసిన తర్వాత చెప్తూ ఉంటారు, నాకు ఆ క్వశ్చన్ వచ్చు బాగా, కానీ నేను టైం లేక అటెంప్ట్ చేయలేకపోయాను అంటారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని మినిమైజ్ చేయడానికి టైం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. మీకు 1 mark రావాలి అని అంటే 1.8 minutes మీరు టైం స్పెండ్ చేయాలి. 2 marks క్వశ్చన్కే 10 minutes టైం స్పెండ్ చేశారనుకోండి, ఆల్ క్వశ్చన్స్ని కంఫర్ట్గా అటెంప్ట్ చేయలేరు. నెక్స్ట్, ఎగ్జామ్ రాసేటప్పుడు నీట్ హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది ఉండాలి. హ్యాండ్ రైటింగ్ బాగా ఉంటే స్కోరు మంచిగా వస్తుంది. ఆ హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది ఏది బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్లో ప్రిఫర్ చేస్తారు అనేటువంటిది. అలాగే ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, మీకు 3 hours టైం ఇచ్చారు. 10 minutes బిఫోర్ మీకు ఎగ్జామ్ అనేటువంటిది అంతా కూడా అయిపోయింది. 10 minutes టైం ఉంది. మీరు తొందరపడి 10 minutes ముందే లేచి వెళ్ళిపోకండి ఎగ్జామినేషన్ సెంటర్లో. ఎగ్జామ్ హాల్లో 3 hours టైంలో మీరు 10 to 15 minutes ముందుగానే ఎగ్జామ్ కంప్లీట్ చేసేశారు. సో మీరు అప్పుడే మీరు రాసినటువంటి బుక్లెట్ ఇచ్చేసి వెళ్ళిపోకండి. మీకు ఫైనల్ అలారం అనేటువంటిది ఇండికేట్ చేస్తారు. ఇన్విజిలేటర్ చెప్తూ ఉంటారు 5 minutes, 2 minutes, 1 minute అని ఇండికేషన్ ఇస్తూ ఉంటారు. అంతవరకు ప్రశాంతంగా కూర్చోండి. మీకు 15 minutes ముందే అయిపోయింది, ఎగ్జామ్ నేను స్పీడ్గా రాశాను అంటే మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి క్లియర్గా. బెల్ కొట్టిన తర్వాతనే, ఫైనల్ అలారం ఇచ్చిన తర్వాతనే క్వశ్చన్ పేపర్ బుక్లెట్, ఆన్సర్ బుక్లెట్ అనేటువంటిది ఇన్విజిలేటర్కు సరెండర్ చేసి మీరు మీ రూమ్ నుంచి బయటికి వెళ్ళండి. హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది నీట్గా ఉండాలి అని చెప్పాను. సో నీట్గా ఉండాలి అంటే మనకి హ్యాండ్ రైటింగ్లో 2 హ్యాండ్ రైటింగ్స్ అనేటువంటివి ఫోకస్ చేస్తూ ఉంటారు స్కూల్ టైం నుంచి. కర్సివ్ రైటింగ్ అని, లిండావ్ రైటింగ్ అని. సో ఎగ్జామ్ రాసేటప్పుడు ఎవరైనా మన క్వశ్చన్ పేపర్ చూస్తే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేటువంటిది కోట్ చూస్తూ ఉంటాము. ద ఫస్ట్ గ్లాన్స్ లీవ్స్ ఏ లాస్టింగ్ మార్క్. మీరు రాసేటువంటి ఫస్ట్ ఆ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది ఒక్క మార్కు కూడా లాస్ అవ్వకోకుండా కాపాడుతుంది. కాబట్టి కర్సివ్ రైటింగ్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్లో రాయాలన్నా, లిండావ్ రైటింగ్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో రాయాలన్నా అంటే కర్సివ్ రైటింగ్, లిండావ్ రైటింగ్ డిఫరెన్స్ ఏంటి అంటే, కర్సివ్ రైటింగ్ అనేటువంటిది బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీటిలో ఎక్కువ నోట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ నోట్స్ ఉండడం చేత మనకి ఇండివిజువల్ లెటర్స్గా రాయడం అనేటువంటిది కష్టమవుతుంది. సో కర్సివ్ రైటింగ్ నే కలిపి రాత అని చెబుతారు. అంటే ఆ లెటర్స్ని కలిపి రాసేదాన్ని కర్సివ్ రైటింగ్ అంటాం. లిండావ్ రైటింగ్ అంటే కలిపిరాత కాకోకుండా ఇలా విడివిడిగా వర్డ్స్ అనేటువంటివి క్లియర్గా కనపడుతూ ఉంటాయి. సో ఇలా
లిండా రైటింగ్ అనేటువంటిది క్లియర్గా ఈజీలీ రికగ్నైజబుల్గా ఉంటుంది కంపేర్ టు కర్సివ్ రైటింగ్. సో ఈ 2 హ్యాండ్ రైటింగ్లో ఏది బోర్డ్ ఎగ్జామ్స్కి బెస్ట్గా ఉంటుందంటే లిండా రైటింగ్ అనేటువంటిది 100% రికమెండ్ చేస్తాను. సో లిండా హ్యాండ్ రైటింగ్ యూజ్ చేసి ఆన్సర్స్ అనేటువంటివి బుక్లెట్లో నోట్ చేయండి. సార్ కర్సివ్ రైటింగ్ రాస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం ఏం కాదు. ఎగ్జామినర్ కరెక్షన్ చేసేటప్పుడు కరెక్షన్ చేసేది మీ స్కూల్ టీచర్ కాదు. మీరు 10 years స్కూల్లో ఉంటారు, ఆ స్కూల్ టీచర్ కరెక్షన్ చేస్తుంది. సో మీరు పర్టికులర్గా ఈ స్టూడెంట్ ఇతను క్లెవర్ స్టూడెంట్, ఇతనికి 100 మార్క్స్ ఇస్తున్నాను అని చెప్పేసి మీ మేడం ఇచ్చేస్తారు, ఒకటి అటు ఇటు అయినా. కానీ పబ్లిక్ ఎగ్జామ్లో మీ పేపర్ కరెక్షన్ చేసేది, పబ్లిక్ ఎగ్జామ్లో మీ పేపర్ను కరెక్షన్ చేసేది మీ స్కూల్ టీచర్స్ కాదు. పబ్లిక్ గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి గవర్నమెంట్ టీచర్స్ ఎగ్జామినర్స్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది కరెక్షన్ చేస్తారు. అక్కడ మీ నేమ్ తెలియదు, జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఒకటి ఉంటుంది, మీరు జెండర్ తెలియదు, మీ ప్లేస్ తెలియదు, మీ స్కూల్ తెలియదు, ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. బుక్లెట్ ఆన్సర్ బుక్లెట్ ఒక్కటి ఎగ్జామినర్కి వెళుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్కి హైదరాబాద్లో ఎగ్జామ్ రాస్తుంటే హైదరాబాద్ పేపర్స్ అనేటువంటివి వరంగల్కి వెళ్ళచ్చు, రైట్? లేదు ఆంధ్రాలో తిరుపతిలో ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్ పేపర్స్ వైజాగ్ వెళ్ళవచ్చు. సో ఈ విధంగా మీ టీచర్ కాదు, మీ ప్లేస్లో కరెక్ట్ అవ్వవు. అలాగా బుక్లెట్స్ అనేటువంటివి డిస్ట్రిబ్యూషన్ జరిగి ఎవరో గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి సీనియర్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ కరెక్షన్ అనేది చేస్తారు. వాళ్ళు చేసేటప్పుడు గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ లాగా ఉంటుంది. అందుకే ఈజీ క్వశ్చన్స్, మీడియం, డిఫికల్టీ అనేటువంటిది రాయడం చేత ఫస్ట్ ఈజీగా ఉండే క్వశ్చన్స్ బాగా రాసి ఉంటారు, ఈజీగా మీకు స్కోర్ పడుతుంది. మీడియంకి వచ్చేసరికి మీకు స్కోర్ కూడా తగ్గించడానికి పాసిబిలిటీ లేకోకుండా హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది మీకు ప్లస్ అవుతుంది. సో ఫైనలీ లిండా రైటింగ్ అనేటువంటిది మీరు ఎగ్జామ్లో ఫోకస్ చేయండి. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఎక్కడొచ్చి పడుతుంది అని అంటే, స్కూల్లో క్లాస్ నోట్స్ రాసుకునేటప్పుడు స్లిప్ టెస్టులు, వీక్ టెస్టులు, మంత్లీ టెస్టులు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ పెన్స్తో రాసేసుకుంటూ ఉంటారు, రైట్? పబ్లిక్ ఎగ్జామ్ వచ్చేసరికి మీరు కాస్ట్లీ పెన్స్, ఫారెన్ ఇంపోర్టెడ్ 1 lakh రూపీస్, 10,000 రూపీస్, 100 రూపీస్ కాస్ట్లీ పెన్ అనేటువంటిది యూజ్ చేస్తారు. అందరూ కానీ చెప్పేది జనరల్గా అలా ఆలోచించకండి. ఎందుకు అంటే సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఫేమస్ క్రికెటర్. ఆయన యూజ్ చేసేటువంటి బ్యాట్ వచ్చేసి సేమ్ బ్రాండ్ ఉంటుంది. ఈ బ్రాండ్కి ఇక్కడ హ్యాండిల్ గ్రిప్ ఉంటుంది. ఆయన చేత్తో పట్టుకున్నప్పుడు ఆ హ్యాండిల్ గ్రిప్ అనేటువంటిది చాలా కంఫర్ట్గా ఉంటుంది. అందుకోసం ఆయన ఆడే ప్రతి ఒక్క క్రికెట్ కూడా బ్యాట్ అనేటువంటిది చేంజ్ చేయరు. అలాగే పివి సింధు గారు టెన్నిస్ ఆర్ బ్యాడ్మింటన్ ప్లేయర్, రైట్? సో వీళ్ళు యూజ్ చేసేటువంటి రాకెట్ అనేటువంటిది, బ్యాట్ అనేటువంటిది ఇక్కడ హ్యాండ్ గ్రిప్ వాళ్ళు ఏదైతే వాడతారో అదే ఒలింపిక్స్ వరకు యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, మీరు స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు 10 రూపీస్ పెన్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటారు. మెజారిటీ 10 రూపీస్ పెన్ అంటే స్కూల్ టైంలో మీరు 10 రూపీస్ పెన్ యూజ్ చేస్తున్నారనుకోండి, అదే యూజ్ చేయండి పబ్లిక్ ఎగ్జామ్లో కూడా. కాస్ట్లీ పెన్ అనేటువంటివి యూజ్ చేయకండి. సచిన్ టెండూల్కర్కి బ్యాట్ ఎలా చేతిలో గ్రిప్ ఉంటుందో, పివి సింధుకి బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు ఆ ర్యాకెట్ ఎలా గ్రిప్ ఉంటుందో, మీరు స్కూల్ టైంలో యూజ్ చేసినటువంటి పెన్స్ ఫర్ ఎగ్జాంపుల్కి 5 రూపీస్ పెన్ యూజ్ చేశారనుకోండి, మీరు ఇలా 5 రూపీస్ పెన్తో స్కూల్లో రాసి ఉంటారు. ఇది మీ హ్యాండ్కి
అలా గ్రిప్ వచ్చేసి ఉంటుంది. ఇలా ఇలా అంటే వెళ్ళిపోతూ ఉంటాయి. లేదు, ఇలా 10 రూపీస్ పెన్ యూజ్ చేశారనుకోండి, ఇదే యూజ్ చేయండి. లేదు, ఇలా నేను 20 రూపీస్ పెన్ సెల్లో రెనాల్డ్స్ పెన్ యూజ్ చేశాను, ఇలా మీరు ఏదైతే స్కూల్లో ఎగ్జామినేషన్స్ నోట్స్కి యూజ్ చేశారో అవే పెన్స్ను వాడండి. అలాగా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అనేటువంటి 6 కొట్టినట్టు, పివి సింధు గుడ్ స్కోర్ చేసినట్టు ఎగ్జామ్లో మీరు ఒకటే పెన్ను యూజ్ చేయండి. పెన్నును చేంజ్ చేయకండి. చేంజ్ చేయడం ద్వారా గ్రిప్ అనేటువంటిది, స్పీడ్గా రాయడం అనేటువంటిది తగ్గిపోతుంది. పబ్లిక్ ఎగ్జామ్లో విత్ ఇన్ టైంలో మీరు స్కోర్ చేయడానికి ఇబ్బంది పడతారు. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో ఫైనల్గా మీరు బుక్లెట్లో ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే చూడండి, మీరు సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ అనేటువంటిది ఎక్కడ రాయాలి? బార్డర్ లైన్ మార్జిన్స్ వేసుకొని ఉంటారు కదా, వాటిలో సెక్షన్ అనేటువంటిది ఏ సెక్షన్ అని రాశారు. వాటిలో ఫస్ట్ క్వశ్చన్ పెట్టేశారు, అంటే మార్జిన్కి లోపల క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వాలి. దానికి ఆన్సర్ అనేటువంటిది ఇక్కడ మీరు నోట్ చేయవలసి ఉంటుంది. క్లియర్? ఇలా రాసేటప్పుడు పేరాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, పాయింట్స్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో మ్యాక్సిమం పేరాగ్రాఫ్లో క్వశ్చన్స్ రాస్తే మార్క్స్ అనేటువంటివి 4 మార్క్స్కి 4, 8 మార్క్స్కి 8, 2 మార్క్స్కి 2 పడతాయా అనేటువంటిది చెక్ చేసుకుంటే, పేరాగ్రాఫ్ కంటే పాయింట్స్ వైజ్ రాయడం అనేటువంటిది వెరీ కంఫర్ట్గా ఉంటుంది ఎగ్జామినర్కి కరెక్షన్ చేసేటప్పుడు. కాబట్టి మీరు మ్యాక్సిమం పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో రాయడానికి ట్రై చేయండి. పేరాగ్రాఫ్స్ రాస్తే ఏమవుతుందంటే 10 లైన్స్ అనేటువంటిది పేరాగ్రాఫ్ ఇచ్చారు. అవి ఎగ్జామినర్కి చదవడానికి ఒక 5 పాయింట్స్ చదివేస్తారు, టక్కన 8 మార్క్స్కి 6 మార్క్స్ ఇచ్చేస్తారు. సో ఇటువంటిది కూడా మనం ఫేస్ చేయకోకుండా ఉండడానికి ఆ 10 లైన్స్ అనేటువంటిది పేరాగ్రాఫ్లో కాకోకుండా పాయింట్స్ వైజ్లో రాయండి. అప్పుడు మీకు ఈజీగా పాయింట్స్ కరెక్షన్ చేసుకొని 4 మార్క్స్కి 4 ఆర్ 7 మార్క్స్ 7, 8 మార్క్స్కి 8 మార్క్స్, 2 మార్క్స్కి 2 మార్క్స్, అంటే మీకు ఎన్ని మార్క్స్కి క్వశ్చన్ ఉంటుందో వాటిని పాయింట్స్లో చూసుకోండి, ఈజీగా ఉంటుంది. అలాగే గ్రాఫ్స్ ఏవైనా ఉన్నాయా, డయాగ్రామ్స్ ఏవైనా ఉన్నాయా, ఈక్వేషన్స్ ఏవైనా ఉన్నాయా అనేటువంటి క్వశ్చన్స్ని చూసుకొని రాయడం వలన ఎన్ని మార్క్స్కి అన్ని మార్క్స్ పడే అవకాశం ఉంది. క్లియర్? సో మీరు క్వశ్చన్ అనేటువంటిది ఇక్కడి వరకు రాసుకుంటూ వచ్చేసారు. ఇక్కడ మీకు 2-3 లైన్స్ అనేటువంటిది గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సెక్షన్ బి అని 4th క్వశ్చన్ ఇలాగా ఇక్కడే స్టార్ట్ చేయకండి. ఈ 2-3 లైన్స్ గ్యాప్ అనేటువంటిది వదిలేసి పక్క పేజీలో మీరు నీట్గా రాయండి. సో పక్క పేజీలో సెక్షన్ బి అని 4th క్వశ్చన్ అని చెప్పేసి ఆన్సర్ని నీట్గా రాయండి. క్లియర్? సో నెక్స్ట్ 5th క్వశ్చన్ రాస్తున్నారు, ఇలా ఇంతవరకు రాశారు. 5th క్వశ్చన్ అని దానికి గ్యాప్ ఇవ్వకోకుండా అట్లే రాయకండి. సో కొంచెం గ్యాప్ ఇవ్వండి. సో ఎన్ని లైన్స్ ఇస్తారు? 2-3 లైన్స్ గ్యాప్ ఇచ్చి ఈచ్ క్వశ్చన్కి రాయండి. సో ఈ విధంగా మీరు క్వశ్చన్ పేపర్లో సెక్షన్ ఏని పెట్టుకోండి, 1ని మార్జిన్లో లెఫ్ట్ సైడ్ వేసుకోండి. బ్లూ కలర్తో సెక్షన్ ఏ అని రాశారు, అండర్లైనింగ్ అనేటువంటిది చేయండి. దీన్నే హైలైట్ చేయడం అని చెప్తాము. సెక్షన్ ఏని బ్లాక్ పెన్ తీసుకొని అండర్లైన్ చేసుకోండి. ఈ విధంగా అయినా సరే, కొందరు ఈ విధంగా పెడుతూ ఉంటారు. సో మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అండర్లైన్ చేసుకోండి. రైట్? సో మీరు రాసే పాయింట్లలో ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉంటే హెడ్డింగ్స్ ఉంటాయి. హెడ్డింగ్స్ని బ్లూ లైన్తో రాస్తే అండర్లైన్ అనేటువంటిది బ్లాక్ లైన్తో చేయండి. ఇలా హెడ్డింగ్స్ అనేటువంటిది రాయండి. పాయింట్ వైజు క్లియర్గా పెట్టుకోండి, మీరు మంచి స్కోర్ అనేటువంటిది వస్తుంది. ఇంకొక
నోట్ ఏంటి అంటే మీరు ఎగ్జామ్ అంతా క్లియర్గా 3 అవర్స్ చెప్పినటువంటి స్ట్రాటజీ వైజ్ అప్లై చేసి రాసేశారు. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ మీకు ఇక్కడికి ఆన్సర్లు అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ ఇలా పేజ్ అంతా ఎంటీ అయిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్లో మీరు ద ఎండ్ అని రాయండి. ఎండ్ అని రాసి ఇలాగా లైన్స్ ఇచ్చేయండి. ఇచ్చేసి ఈ ఎంటీ స్పేస్ని ఇలా క్రాస్ చేయండి. ఈ విధంగా ఎండ్ దగ్గర క్రాస్ చేస్తే మీరు పర్ఫెక్ట్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చేశారు అనేటువంటిది క్లియర్గా విజువలైజేషన్ అవుతుంది. ఇంకొకటి, ఎగ్జామ్ రాసేటప్పుడు వైట్నర్ అనేటువంటిది యూజ్ చేయకండి. సో వైట్నర్ యూజ్ చేసి మీరు వైట్నర్ చేసిన క్రాసులు క్వశ్చన్ రాస్తున్నారు, ఏదైనా రాంగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి బోర్ అటామిక్ అని రాశాను. సో ఆ వర్డ్ తప్పుపడింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు రాసే పెన్నుతో బ్లూ పెన్తో ఇలా స్ట్రైక్ చేయండి. అంతేకాని ఇలా 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 ఎక్కువగా కనపడేటట్టు చేయకండి. జస్ట్ వర్డ్ మీద ఇలా లైన్తో ఇలా అనండి, అంతే. వైట్నర్ యూజ్ చేయకండి, ఇలా లైన్తో అనండి. ఏది టోటల్ ఎగ్జామ్లో కొట్టింపులు అనేటువంటివి చాలా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. అందుకే మీరు ఫస్ట్ సింపుల్గా ఉండేటి రాయండి, మళ్ళీ మీడియం డిఫికల్టీ రాయండి, మళ్ళీ హెవీ డిఫికల్టీ ఉండేటువంటివి రాయండి. కొట్టింపులు ఎక్కువ ఉన్నాయనుకోండి, కరెక్షన్ చేసే ఎగ్జామినర్కి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. బీ కేర్ఫుల్. టిప్ 6, ఎగ్జామ్ రాయడానికి వెళుతున్న స్టూడెంట్స్కి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేటువంటితో పాటుగా హెల్తీ స్నాక్స్ అనేటువంటివి, ఫ్రూట్స్, వెజిటబుల్స్, బాడీ డీహైడ్రేషన్ కాకోకుండా వాటర్ అనేటువంటిది ప్లెంటీ ఆఫ్ వాటర్ 3 or 4 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకుంటూ ఉండండి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎగ్జామ్కు వెళ్ళే రోజు మార్నింగ్ మీకు ఎగ్జామ్ ఉంటే 10 o'clock ఎగ్జామ్ అనుకోండి, బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది ఆయిలీ ఫుడ్ అంటే పూరి, దోశ, వడ ఇటువంటివి ఆయిలీ ఐటమ్స్, డీప్ ఫ్రై ఐటమ్స్ని తీసుకోకండి. ఆ ఫుడ్ తీసుకోవడం చేత మీ బాడీలో ఆ 3 hours టైంలో లేజీగా ఫీల్ అవుతారు, స్పీడ్గా మైండ్ యాక్టివ్గా ఉండదు. కాబట్టి హెల్తీ, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ తీసుకోండి ఎగ్జామ్ రాసే రోజు. 24 hours టైంలో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ½ an hour టైం కేటాయించుకొని మెడిటేషన్ కానీ, యోగా కానీ, వాకింగ్ కానీ అనేటువంటిది మీరు డేలో అడాప్ట్ చేసుకున్నారు అని అంటే రొటీన్ లైఫ్లో మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది టాప్ టు బాటమ్ ఈజీగా అవుతుంది. ఆక్సిజన్ అనేటువంటిది బ్రెయిన్కి, ఫుల్ బాడీకి ఫ్లో అవుతుంది. మీరు ఎగ్జామ్లో కంఫర్ట్గా ప్లెజెంట్ మైండ్తో రాయగలరు. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే రేపు ఎగ్జామ్ అనుకోండి, ఆ రోజు నైటు అస్సలు పడుకోరు, 2-3 hours పడుకుంటారేమో. 1-2 వరకు చదువుకొని మళ్ళీ 2 hours అలారం పెట్టుకొని 4 o'clock లేస్తూ ఉంటారు. సో మీరు డైలీ షెడ్యూల్లో ఏమైపోయింది, 2 hours అనేటువంటిది మాత్రమే రెస్ట్ తీసుకున్నారు. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ప్రాపర్ స్లీప్ లేకోకుండా అప్పుడు ఏమైపోతుందంటే ఆ రెస్ట్ తీసుకొని టైం మీరు వర్క్ చేశారు కదా, అదంతా స్ట్రెస్ మీ మైండ్లో పడి ఎగ్జామ్ హాల్లో ఆవలింతలు వస్తూ ఉంటాయి. యాక్టివ్గా మీరు చదువుకొని బాగా చదువుకున్న పాయింట్లే ఈజీగా గుర్తుకు రావు, ఎందుకు అలసిపోయి ఉంటారు కాబట్టి. అలా చేయకండి. 7 to 8 hours ప్రాపర్ స్లీప్ అనేటువంటిది చేయండి. 7 to 8 hours అంటే 10-10:30కి మీరు హ్యాపీగా పడుకోండి. అర్లీ మార్నింగ్ 4:35కి నిద్ర లేచి రివిజన్ చేసుకొని ½ an hour ముందు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వండి. 1 by 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి, రూమ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి,
సరౌండింగ్ ఏమైనా వైట్ పేపర్స్ కానీ అన్వాంటెడ్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోండి. మీ హాల్ టికెట్, ప్యాడ్, పెన్స్, మీ పౌచ్ అన్నీ కూడా మీ టేబుల్ దగ్గర అరేంజ్ చేసుకోండి. బాత్రూమ్ అందుకు వెళ్ళి రావాలి అనుకుంటే బిఫోర్ ఎగ్జామ్ మీరు క్లియర్ చేసుకొని కాన్ఫిడెంట్గా కూర్చోండి. కూర్చున్న తర్వాత ఒక స్మాల్ బ్రీత్ చేయండి. మీకు మైండ్ అనేటువంటిది కూల్ అయిపోతుంది, ప్రెషర్ తగ్గిపోతుంది. సో బుక్లెట్ ఇవ్వంగానే 24 పేజెస్కి మార్జిన్స్ లెంత్ చెప్పిన విధంగా 4 సైడ్స్ మార్జిన్స్ వేసుకోండి. మార్జిన్స్ వేసుకున్న తర్వాత 5 మినిట్స్ మీకు టైం ఉంటుంది. హాల్ టికెట్, బుక్లెట్ ఇచ్చి ఉంటారు. ఆ బుక్లెట్ ఏనా, బీనా, సీనా అనేటువంటి కోడ్ అన్నీ కూడా మీ ఆన్సర్ బుక్లెట్లో ఫస్ట్ పేజీలో మెన్షన్ చేయండి. చేసిన తర్వాత బెల్ అలారం ఇవ్వంగానే ఓపెన్ ది క్వశ్చన్ పేపర్ అన్నప్పుడు క్లియర్గా క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయండి. తొందరపడి క్వశ్చన్స్ రాయకోకుండా 5 to 10 మినిట్స్ క్వశ్చన్ పేపర్ తరోగా చదవండి. వాటిలో సింపుల్గా ఉండేటువంటివి ఎస్ అని పెట్టుకోండి, మీడియం సింపుల్ ఉంటే ఎం అని పెట్టుకోండి, డిఫికల్టీ ఉండేటువంటివి డి అని పెట్టుకోండి. సో ఇలా 10 to 15 మినిట్స్ క్వశ్చన్ పేపర్ తరోగా చదువుకున్నారు. చదువుకున్న తర్వాత మీరు అనాలిసిస్ చేసుకున్నారు ఈజీ, మీడియం, డిఫికల్ట్ అని. సో మీ బుక్లెట్లో సెక్షన్ అనేటువంటిది మిడిల్లో వేయండి. క్వశ్చన్ నెంబర్ అనేటువంటిది సైడ్ 1 లెఫ్ట్ సైడ్ మార్జిన్లో పెట్టుకోండి. పెట్టుకొని మీరు ఎన్ని మార్క్స్కి ఎంత రాయాలి, పారాగ్రాఫా, పాయింట్ వైజా, పాయింట్ వైజ్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. గుడ్ హ్యాండ్ రైటింగ్తో మీరు ఏదైతే స్కూల్లో వాడుతున్న పెన్నే యూజ్ చేయండి. ఏదో కాస్ట్లీ పెన్ అని చెప్పేసి వాడకండి. మీరు గ్రిప్ వస్తుంది, స్పీడ్గా రాయగలరు. సో ఎగ్జామ్ అనేటువంటిది సింపుల్ క్వశ్చన్ స్టార్ట్ చేశారు. సింపుల్ క్వశ్చన్స్లో కొట్టింపులు ఎక్కువగా చేయకండి, డార్క్గా చేయకండి. ఇలా మీరు ఎగ్జామ్ రాసుకుంటూ వచ్చారు. 2-3 లైన్స్ లాస్ట్లో మిగిలితే నెక్స్ట్ పేజీకి వెళ్ళండి. ఇలా అంతా కూడా రాసిన తర్వాత క్లియర్గా అయిపోయిన తర్వాత మీరు 10 to 15 మినిట్స్ టైం అనేటువంటిది రివ్యూ టైంకి చేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సెక్షన్స్, క్వశ్చన్స్, ఆన్సరు, స్టెప్ బై స్టెప్ ఈక్వేషన్స్, ప్లస్ మైనస్, గ్రాఫ్లు, డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఈ రివ్యూ చేసుకునేటప్పుడు మీకు ఎక్కడైనా మిస్టేక్స్ కనబడితే వాటిని రాయండి. అలా అంతా చేసుకున్న తర్వాత లాస్ట్లో 5 మినిట్స్ మీరు హాల్ టికెట్ నెంబర్, మీ బుక్లెట్ కోడ్ క్లియర్గా ఇచ్చారా లేదా అనేటువంటిది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ ముందు ఎగ్జామ్ అయిపోయినా కూడా మీరు వెళ్ళకండి. ఫైనల్ బెల్ అలారం ఇవ్వంగానే ఎగ్జామినర్ మీ చేతికి వచ్చి క్వశ్చన్ పేపర్, మీ ఆన్సర్ బుక్లెట్ ఇవ్వండి అన్నప్పుడు ఆ బుక్లెట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాతనే మీరు రూమ్ నుంచి బయటికి రండి. ఈ అంత పని చేయడానికి మీరు యాక్టివ్గా ఉండాలి. కాబట్టి డైలీ తీసుకునే ఫుడ్తో పాటు మీరు హెల్తీ స్నాక్స్, హైడ్రేషన్ కోసం ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోండి. అలాగే 24 అవర్స్ షెడ్యూల్లో 30 మినిట్స్ అనేటువంటిది వాకింగ్ చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, మీరు యోగా చేస్తారా, మెడిటేషన్ చేస్తారా అనేటువంటిది 30 మినిట్స్ అనేటువంటిది చేయండి. మీరు 24 అవర్స్లో అర్లీ మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ మీకు ఏది కంఫర్ట్గా ఉన్న టైంలో ఆ టైంలో ఈ విధంగా స్లీపింగ్ అనేటువంటిది రేపు ఎగ్జామ్ అనగా ముందు రోజు నైట్ అంతా మేలుకొని చదువుకొని మీరు మెంటల్గా స్ట్రెస్ తీసుకోకండి. 6 to 7, 8 అవర్స్ మినిమం మీరు ఎగ్జామ్ టైంలో నిద్రపోండి. సో ఇది నా తరపు నుంచి గట్టిగా ఇస్తున్నటువంటి టిప్స్. మీకు ఇంకా ఏవైనా టిప్స్ తెలుసుంటే వాటిని కూడా యాడ్ చేసుకోండి. వీటితో పాటు మీకు టిప్స్ యూజ్ చేయకోకుండా 90 మార్క్స్ వచ్చాయనుకోండి, వస్తున్నాయి అనుకోండి, ఈ టిప్స్ యూజ్ చేస్తే 95+ వస్తాయి. అంటే 5 to 10 మార్క్స్ అనేటువంటిది మారిపోతుంది. సో 90 వస్తే 9 గ్రేడ్ అంటాం, 91, 92 వస్తే 10 గ్రేడ్ వచ్చిందని చెప్తాం. అలా మార్క్స్ అయితే 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. 6 సబ్జెక్ట్స్లో 5 మార్క్స్ యాడ్ అయ్యాయనుకోండి, 30 మార్క్స్ అనేటువంటివి ఈ టిప్స్ యూజ్ చేయడం వలన మీకు ఈజీగా
గెయిన్ చేయగలిగారు. సో మీకు 550 స్కోర్ అనేటువంటివి వచ్చాయనుకోండి. ఈ టిప్స్ యూజ్ చేయడం వల్ల ఎన్ని వచ్చాయి? 580 స్కోర్ వచ్చింది, అంటే గుడ్ స్కోర్. 560 వచ్చే వాళ్ళకి 590. సో ఇలాగా మీరు మీ స్కూల్లో టాప్ స్కోర్, మీరు గుడ్ స్కోర్ తెచ్చుకునేదానికి పాసిబిలిటీ ఉంది. 1 ఇయర్ చదివింది ఒక రకం, ఎగ్జామ్ 3 అవర్స్లో ప్రజెంటేషన్ చేయవలసింది అనేటువంటిది ఇంకొక రకం. కాబట్టి బీ కేర్ఫుల్. ఇక్కడ చెప్పినటువంటి టిక్స్ అన్ని అప్లై చేసి చూడండి. చాలామంది నా స్టూడెంట్స్ మంచి స్కోర్ తెచ్చుకున్నారు. మీరు కూడా ఈ టిప్స్ అన్ని ఫాలో చేసి అప్లై చేసి చూడండి, మంచి స్కోర్ అనేటువంటిది తెచ్చుకుంటారు. ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, ఎవరైనా బోర్డ్ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ మీ సరౌండింగ్లో ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ని తెలియచేయండి. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి అపియర్ అవుతున్న స్టూడెంట్స్కి పినాకిల్ ట్యూషన్స్ నుంచి ఆల్ ది బెస్ట్ చెబుతూ మీరు మంచి స్కోర్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.